చేసి ప్రార్థనా శ్లోకాలు చెప్పుకుంటున్నాము డైలీ. మీకు మీనింగ్ కూడా చెప్పాను. సో మీనింగ్ కూడా మన ఛానల్లో ఉన్నట్టుంది కదా, కానీ మర్చిపోయారు కొందరు. సో అందుకని మళ్ళీ వాళ్ళ కోసం ఇప్పుడు మీతోనే ఆన్సర్స్ చెప్పిస్తాను నేను. ఫస్ట్ శ్లోకం చెప్పుకున్నాం కదా, ప్రణమ్య శిరసా దేవం అని. ప్రణమ్య మీన్స్ వాట్? వెరీ గుడ్. ఏంటి ప్రణమ్య మీన్స్? వెరీ గుడ్. మరి శిరస మీన్స్ హెడ్. శిరస మీన్స్ దేవవ్ మీన్స్ దేవుళ్ళు. ఓకేనా? దేవుళ్ళు అంటే అందరు వస్తారు, ఇంకా దేవతలు దేవుళ్ళు అంటే గాడ్స్ అండ్ గాడెసెస్ ఆల్. ఓకే. ప్రణమ్య శిరసా దేవౌ అంటే ఏంటి అంటే దేవుళ్ళకి ఎప్పుడూ కూడా మన శిరస్సు పైన నమస్కారం చేయాలి. రామ్ ఎలా చేయాలి? ఎప్పుడూ కూడా దేవుళ్ళకి పైన శిరస్సు పైన నమస్కారం చేయాలి. ఇలా నమస్కారం చేస్తేనే మనమి దేవుళ్ళందరికీ నమస్కారం చేసినట్టు. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ ఉంచండి పైన హ్యాండ్స్. పితామహ మహేశ్వరౌ. సో పితామహ అంటే పితా మీన్స్ ఏంటి? వెరీ గుడ్, ఫాదర్. మరి పితా అంటే ఫాదర్, మనం పితామహ అంటున్నాం అంటే ఏంటి? జాషు సర్ అంటాం. సర్ అంటే ఏంటి అక్కడ? సర్ అంటే మీనింగ్ ఏంటి? టీచర్ అంటే మళ్ళీ టీచర్ ప్రొఫెషన్. ఓకే, కరెక్టే. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనం అన్నోన్ పర్సన్స్ కలిస్తే మేడం, సార్ అని ఇంగ్లీష్లో అంటాం. తెలుగులో ఏమంటాము? గారు అంటాము. సో జాశ్రిత గారు బాగున్నారా అండి? రమ్య గారు ఎలా ఉన్నారండి? అలా మాట్లాడతాం తెలుగులో. ఆ గారు అనేది ఏంటి? వెరీ రెస్పెక్ట్. వెరీ గుడ్. గారు అని ఏంటి? రెస్పెక్ట్. సార్ మేడం కూడా రెస్పెక్ట్. ఓకే, సార్ అంటే టీచర్ అన్నట్టే కాదు, ఏ ప్రొఫెషన్లో ఉన్న సార్ అంటాం, అది రెస్పెక్ట్. ఓకే. మరి పితామహ అంటే ఏంటి? తండ్రి గారు. జాషు కరెక్ట్ పెట్టు హ్యాండ్స్. సో మనకి వెనకట ఎలా పిలిచేవారు? అమ్మగారు, నాన్నగారు, చెల్లి గారు కాదు, చెల్లి చిన్నదే కదా, చెల్లి గారు అని ఎందుకంటారు? చెల్లి అంటారు. అత్తగారు, మామగారు, అలా గారు అనేది రెస్పెక్ట్. ఇప్పటికీ కొంతమంది అలానే అంటారు, నాన్నగారు అంటారు, అమ్మగారు. సో అది రెస్పెక్ట్. మరి సాంస్క్రిట్లో ఏంటి? పితామహ అంటే ఏంటి? తండ్రి గారు, రెస్పెక్ట్. ఓకేనా? మాతాజీ, పితాజీ అలా కూడా అంటారు. మహేశ్వరౌ. మహేశ్వరౌ మీన్స్ రమ్య పైన. మహేశ్వరౌ మీన్స్ వాట్? వెరీ గుడ్, శివుడు. అంటే మనకందరికి నమస్కారం. సరిగ్గా పెట్టు నమ్రత. సో మన ఈ యూనివర్స్ అందరికీ కూడా ఫాదర్ ఎవరంట? శివుడు. యూనివర్స్ మీన్స్ ఏంటి? యూనివర్స్ అంటే ఏంటి తెలుగులో? విశ్వం అంటే. సో అందులో ఏమేమి వస్తాయి? యూనివర్స్ అంటే ఏంటి? ఒక మనుషులేనా? నో, ఆల్ యానిమల్స్, బర్డ్స్. సో చిన్న చిన్న ఏమంటారు? చిన్న చిన్న స్మాల్ ఇన్సెక్ట్స్ ప్రతి ఒక్కటి, అన్ని జీవరాశులు ఎన్ని ఉంటాయి మనకి? 84 లక్షల జీవరాశులు ఉంటాయి. ఓకే. ప్లాంట్స్ కూడా లివింగ్ థింగే కదా, ఎందుకంటే అవి కూడా గాలి పీల్చుకుంటాయి.
కదా మరి. సో అన్నిటికీ వీటన్నిటికీ ఫాదర్ ఎవరంట? శివుడు. మరి మనకు ఆ ఫాదర్ మనకేం చెప్పారంట? నాట్యశాస్త్రం ప్రవక్ష్యామి అంటే నాట్యశాస్త్రం చెప్పారు. మరి నాట్యశాస్త్రం ఎలా చెప్పారు? ఆ పరమశివుడే సాక్షాత్తు కైలాసం నుంచి దిగి ఇక్కడికి వచ్చి చెప్పారా మనకి? ఎవరి ద్వారా చెప్పించారు? మరి బ్రాహ్మణులకు ఎక్కడ పెట్టాలి నమస్కారం? చెస్ట్ దగ్గర. బ్రహ్మణ యదుదాహృతం అంటే బ్రాహ్మణుల ద్వారా చెప్పించారు. సో ఇప్పుడు మీకు స్కూల్లో ప్రిన్సిపల్ సార్ ఉంటారు. ప్రిన్సిపల్ సార్ అన్ని క్లాసెస్కి ఒక్కరే అన్ని సబ్జెక్ట్స్ చెప్తారా? చెప్పరు. సో పోనీ మీ క్లాస్ టీచర్ ఉంటారు. క్లాస్ టీచర్ ఒక్కరే ఆల్ సబ్జెక్ట్స్ చెప్తారా? చెప్పరు. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క టీచర్ ఉంటారు కదా. సో మరి అలానే ఏంటంటే మనకి మన తండ్రి గారైన పరమశివుడు బ్రాహ్మణుల ద్వారా మనకి నాట్యం నేర్పించారు. ఇది ఈ శ్లోకం మీనింగ్. అర్థమైందా? ఏమనాలి? అర్థమైంది. వెరీ గుడ్. అండర్స్టాండ్? వెరీ అండర్స్టాండ్ అంటే ఏమనాలి? అండర్స్టూడ్ కదా. అర్థమైందా? అర్థమైందా పిల్లలు? అండర్స్టాండ్ మై డియర్ కిడ్స్? ఓకే.